భరతన్న గజ్జగట్టి డ్యాన్స్ ఆడితే మంచి మంచి ఖుషి అవుతారంట కదా. నేను 2014 నుంచి పోతరాజేశం వేస్తున్నా. అంటే పోతరాజు వేషం అంటే ఈ మధ్య కొంతమంది బౌన్సర్లు కానీ కొంతమంది బాగా పెరిగినోళ్ళు కానీ అసలు పోతరాజు వేషం ఎవరు వేయాలి? మంచి చెడు ఏది చేసినా కూడా ఒక రజకుడు లేనిది ఏ కార్యక్రమం కూడా కాదు. పెయ్యంత బట్టలిప్పి పసుపు చూసుకొని ఆ సామాను అప్పుడు నువ్వు మనిషి కావు, నువ్వు దైవ రూపాన్ని దాలుస్తావు కాబట్టి ఒంటి మీద పట్ట సుల్ల తలుక్కే పోతరాజు ముందుంటే గిరిగిరి తిరిగే డప్పు మోగి వెయిటింగ్ ఉంటారంట నీకోసం. పెట్టుకుంటాం. కొన్ని టైంలో మీరు అంటే ఇయ్యొద్దు అనుకున్నా కానీ మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టి మరి ఇప్పించారు. అంటే నువ్వు ఎంత పైసలు తీసుకుంటావు? ఇప్పుడు పోతరాజు వేషం అంటే చాలా తక్కువ తీసుకుంటారు, ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. అంటే పాత మనుషులు, పాత పోతరాజులు, పాత మనుషులు అంటే వాళ్ళకి వయసు అయిపోయిన ఉంటాడు, వాళ్ళని ఎవరు ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటలేరు ఇప్పుడు. ఎందుకు అట్లా? అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆన్ కేంద్ర అనుకుంటే ఆడ ఆడనే ఉన్నాడు, అందుకే మనం ఈడున్నాం ఇవ్వాలి నీతో. చెప్పదా ఇట్లా కొడతాం అనమాట. కాలు మొక్కుతారు, ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ఇక పురుగు వాళ్ళు ఉంటారు కదా, కాలు మొక్కటి మొక్కక విగ్గులు గుంజడం. ఈ రోజులు అందుకే ఉంది కదా ఈపులు వలగొట్టడానికి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెల్లో. ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తితో అయితే మేము ముంగల్కి వచ్చేసినాం. ఇప్పుడైతే నెక్స్ట్ బోనాల పండుగ అంటే ఎట్లా ఒక్కరు అయితే జోష్ ఉంటారు కదా, అట్లాంటి జోష్ తీసుకొచ్చే పోతరాజుని అయితే మేము ముంగల్కి తీసుకొచ్చేసినాం. మన హైదరాబాద్ చాలా ఫేమస్ భరత్ పోతరాజు అంటేనే మంచి ఖుషి అయిపోతారు. అరే బోయినపల్లి భరత్ పోతరాజు అంటే ఏం డాన్స్ ఆడతారు బాబు. మనం ఫస్ట్ అన్నది ఇంటర్వ్యూ అయితే చేసినాం కదా, వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే కనుక మన కింద అయితే లింక్ పెడుతున్నా, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు నెక్స్ట్ పోతరాజు విషయం ఏడేస్తారు అసలుకి మొత్తం ఈసారి అయితే లోతు నుంచి అడగాల మనం. పోతరాజు అంటే ఏంది, అసలు పోతరాజు ఎవరు వేస్తారు? ఈ మధ్య పోతరాజు అంటే బౌన్సర్లు ఈయన పోతరాజు వేషం వేస్తారంట. అసలుకి పోతరాజు ఏ వేషం ఎవరు వేయాల్సింది, అసలు ఎందుకు వేస్తారు, అసలు దాని మొత్తం డీటెయిల్స్గా తెలుసుకుందాం మన భరతన్నతో అయితే. ఎందుకంటే చాలా పాత పోతరాజు మన భరతన్న పోతరాజు వేషం వేసిన అంటే కాకి గజ్జగా డ్యాన్స్ అయితే మంచి ఖుషి అయిపోతారు. అన్నం చూసి అరే పైల్వాన్ రా అన్న అని అంటారు. చలో తెలుసుకుందాం అన్న గురించి ఈరోజు. నమస్తే అన్న. నమస్తే. మా తెలియని వ్యూవర్స్కి మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అన్న. నా పేరు బోయినపల్లి భరత్ పోతరాజ్. సో నేను ఉండేది బోయినపల్లి, పుట్టి పెరిగిందంతా బోయినపల్లి. సో నేను 2014 నుంచి పోతరాజేశం వేస్తున్నా. ఓకే. సో ఇక మా ఏరియాలో పుట్టి పెరిగినాం కాబట్టి మా ఏరియాలో ఉన్న కల్చరు, మన తెలంగాణ కల్చర్ అంతా మన హైదరాబాద్లో ఎట్లుంటుందో తెలుసుగా. సో ఎవ్రీ ఇయర్ పలారమ్మండి తీయడం జరుగుతుంది. చిన్నప్పుడు నా చిన్నతనంలో కూడా నేను పలారమ్మండి తీసిన. అంటే చిన్నగా ఉండే మా వ్యాయామశాల బండి వెళ్తుండే, దాని ముందు ఒక చిన్న పలారమ్మండి తీస్తున్నా. అంత షోకుండే అనమాట అప్పుడు చిన్నప్పుడు. సో అట్లా కంటిన్యూ నేను 10th వచ్చేంత వరకు పెద్ద పలారమ్మండి దాకా తీసి ఆ తర్వాత నుంచి ఇక మా వ్యాయామశాలలోనే ఉండడము, అక్కడ కలిసిపోయి అక్కడ నుంచి ఇంకా భరత్ పోతరాజు అంటే పోతరాజు వేషమే కాకుండా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి జాబ్ గిని చేస్తా అని చెప్పి తెలుసు. అవును, చేస్తున్నా, డ్యూటీ చేసుకుంటున్నా నేను. అంటే ఓన్లీ బోనాలు వచ్చినప్పుడే మన ఈ 1-2 నెలల రోజులు మేము పోతరాజేశం వేయడం జరుగుతుంది. ప్రతి ప్రాంతానికి పోయి అన్ని ప్రోగ్రామ్స్ చేసుకొని వస్తాం. కానీ ఆ తర్వాత మన నిజ జీవితంలో మేము ఎట్లయినా కంపల్సరీ డ్యూటీ చేసుకోవాలి. నాకు ఫ్యామిలీ ఉంది. అసలు పోతరాజు వేషం ఎందుకు వేయాలనుకున్నావు? అసలుకి ఎందుకు వేస్తారు పోతరాజు వేషం? యాక్చువల్లీ నేను పోతరాజేశం ఎందుకు వేయాలనుకున్నా అంటే మా వ్యాయామశాలలో అమ్మవారికి మొక్కినుండే నేను పోతరాజేశం వేయాలి అని చెప్పేసి మొక్కిన. ఇక అప్పుడు బాగా డాన్స్ ఆడుతుండే. ఏ క్లాస్ ఉండే నాకు? నేను మొక్కినప్పుడు ఎప్పుడు అంటే నా 10th అయిపోయిన తర్వాత మొక్కిన. ఆ తర్వాత నా ఇంటర్మీడియట్ లో నేను పోతరాజేశం వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక వేయాలి అంటే ఫస్ట్ మా ఇంట్లో ఒప్పుకోలే. మా ఫాదర్ ఇంట్లో తెలుసు కాబట్టి ఎందుకు రాబోయే అవన్నీ నీకు అది ఇదని ఇంట్లో వాళ్ళు అంటనే ఉంటారు. ఫిర్బీ అందరిని ఒప్పించుకొని వాళ్ళిద్దరు మా అమ్మ మా నాన్న ఆశీర్వాదంతో నేను పోతరాజేశం వేసిన. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే మళ్ళీ తిరిగి చూసుకోలేమంటే అమ్మవారి దయ వల్ల. అంటే పోతరాజు వేషం అంటే ఈ మధ్య కొంతమంది బౌన్సర్లు కానీ కొంతమంది బాగా పెరిగినోళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు వేస్తారు. అసలు పోతరాజు వేషం ఎవరు వేయాలి? యాక్చువల్లీ పూర్వంలో పోతలింగన్న అని చెప్పేసి అంటే అప్పుడు పూర్వంలో పోతలింగన్న అంటారు, ఇప్పుడు పోతరాజు అంటారు. సో అప్పుడు ఏంటంటే పొలిమేర కాస్టోడు పోతలింగన్న. సో అప్పుడు పోతరాజు వేయాలంటే
ఒక క్యాస్ట్ ఉంటుంది, ఆ క్యాస్ట్ వాళ్ళే పోతరాయేషం వేయాలి, ఆ క్యాస్ట్ వాళ్ళే బలిగంప చల్లుతారు అనమాట. అదే మేము సాకలోలం బట్టి. సో పోతరాయేషం వేయాలంటే సాకలోడే పోతరాయేషం వేయాలి యాక్చువల్లీ అమ్మవారికి. ఎందుకంటే ఊర్లో బలిగంప చల్లేటోళ్ళు కూడా సాకలోళ్ళే ఉంటారు. మంచి చెడు ఏది చేసినా కూడా ఒక రజకుడు లేని ఏ కార్యక్రమం కూడా కాదు. సో ఒక రజకుడు ఒక సాకలోడు పోతరాయేషం వేస్తే అమ్మవారికి చాలా ఎట్లా చెప్పాలి నీకు, చాలా భక్తి భావంతో ఆమె రిసీవ్ చేసుకుంటారే తమ్ముడు అని చెప్పేసి. అట్లా అసలు పోతరాజు వేషం ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారంటే ఇప్పుడు నేను మొక్కిన, నా మొక్కు దిక్కెళ్ళి నేను పోతరాయేషం వేయడం జరిగింది. సో ఎందుకు పోతరాయేషం వేస్తానంటే అమ్మవారికి మనం రక్షణగా అమ్మవారి తమ్ముడిలాగా అమ్మవారి ముందు నడుస్తాం. సో పోతరాయేషము వేయడము ఒకటి కాదు, నియమాలు నిష్ఠలు అన్ని తెలుసుకొని పోతరాయేషం వేయాలి. గురువు ఉంటారు, గైడెన్స్ తీసుకోవాలి. మనం తెలియకపోతే తెలుసుకొని పోతరాయేషం వేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఓడి పడతాడు వేసేసి రేపు ఏమైనా ప్రాబ్లం అయిందనుకో కింద పడిపోతాం, రేపు మంచి చెడు ఏమైనా అవుతుంది, అప్పుడు ఎవరు బాధ్యులు? అసలు పోతరాజు వేషం అంటేనే అంత ఈజీగా, చాలా మాట కాదు, చాలా అందరూ అనుకున్నంత ఈజీ అయితే ఉండదు బంటే. ఎందుకంటే నిష్టగా ఉండాలా. ఇప్పుడు పెయ్యంతా బట్టలు ఇప్పి పసుపు పూసుకొని ఆ సామాను, అప్పుడు నువ్వు మనిషి కావు, నువ్వు దైవ రూపాన్ని దాలుస్తావు కాబట్టి ఒక దేవుడిలాగా సమానం. నువ్వు అన్నిటికీ కేర్ తీసుకొని పోతరాయేషం వేయాలి. ఎవడో వేస్తుండే నేను వేస్తా, నెత్తి వాళ్ళ పట్టుకుని నేను కూడా నెత్తి వాళ్ళ పట్టుకుంటా అంటే నడవదు కదా. సో అందుకే తాగి చేస్తారు కదా. కొంతమంది ఉన్నారు బంటి చేసేటోళ్ళు కూడా, తాగి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. విపరీతంగా తాగి చేసేటోళ్ళు ఎవరేం ఎక్కువ లేరు. సో అట్లేమని ఉంటే ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టింది, కొంచెం కంట్రోల్ గానే అందరూ వేసుకుంటారు. సో అదే కంటిన్యూ కావాలా, మన కల్చర్ కి మంచి పేరు తేవాలి. ఆ పోతరాజు పేరు ఎప్పుడు కింద పడకుండా మనం ఎప్పుడు వెళ్ళాలి ఆయన పేరుని కాపాడుతూ ఆ అమ్మవారికి తమ్ముడుగా అమ్మవారి ముందు ఎప్పుడు మనం ఆ జులూస్లలో పాల్గొనాలి. అమ్మవారి తమ్ముళ్ళ అమ్మవారి దగ్గర మనం ఉండాలి. భరతన్న గజ్జగట్టి డ్యాన్స్ ఆడితే మంచి వాళ్ళు ఖుషి అవుతారంట కదా. అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా బంటి అంటే అందరు అంటారు, అన్నా నీ ముఖంలో ఏదో కళ ఉంది, నువ్వు వేషం వేస్తే నీ ముఖంలో ఏదో ఒక అమ్మవారిది ఏదో నీకు మంచి కళ ఉంటది ముఖంలో అని చెప్పేసి అంటారు. అంటే ఆ తల్లి అనుగ్రహం అది. అంత నిష్టగా మనం వేస్తున్నాం కాబట్టి ఇలా ఎట్లా మనం ఏడవైనా కూడా మేకప్స్ కూడా నువ్వు చూడొచ్చు, న్యాచురల్ గా ఉంటాయి, మంచిగా అవుట్ ఫిట్ మంచిగా ఉండేటట్టు చూసుకుంటాయి. ఎందుకంటే రేపు ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా చాలా మంది ఆడవాళ్ళు, మగపిల్లలు, చిన్నపిల్లలు వస్తారనమాట. సో మనం అంతా ఓవర్ అట్రాక్టివ్ గా ఉన్నాం అనుకో, అంటే ఓవర్ గా రెడీ అయిపోయి అంత పిచ్చి పిచ్చిగా వేసుకోవడం అట్లా చేస్తే మనం ఎవరు దగ్గర రానియరు బంటి. ఎందుకంటే మన కల్చర్ ని మనం పాడు చేస్తున్నట్టు అవుతుంది. సో మనం న్యాచురల్ కలర్స్ ఎక్కువ వాడతాం, లైక్ బ్లూ, ఎల్లో, రెడ్, మెరూన్. సో ఇట్లాంటివి వాడతాము. అంటే ఓవర్ గా రెడీ కాకుండా న్యాచురల్ గా రెడీ అయ్యి అందరినీ దగ్గర తీసుకొని అందరికి ఆశీర్వాదం ఇచ్చి ఆ అమ్మవారి కృపకు పాత్రలం అవుతున్నాం ఎవ్రీ ఇయర్. బోయినపల్లిలో మీరు వ్యాయామశాలకి పోతరాజు వేషం వేస్తున్నంటే భరతాన్ని ఎప్పుడెప్పుడు వేస్తాడా పోతరాజు వేషం, అసలు ఏ రోజు వేస్తాడా అని చెప్పి ఎవరు తెలియదు, అంత వెయిటింగ్ లో ఉంటారంట నీకోసం. దగ్గర నిలబడి వాళ్ళ కింద పడితే దెబ్బలు తగ్గుతాయి. అట్లా చేయకండి, కన్నా అందరికీ ప్రాబ్లం అవుతుంది. మంచిగా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేద్దాము. నేను హ్యాపీగా బయటకు వస్తాను, మీ అందరూ నాతో పాటు డ్యాన్స్ ఆడాలి. అదైతే వాస్తవం అంటే, ఎందుకంటే సండే రోజు వచ్చేసి నాకు కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి హైదరాబాద్ బోనాలకి. ఒక 2-3 ప్రోగ్రాంలు చేసా ఒకటే రోజు. సో సోమవారం రోజు మా జయరామ వంశాల ఎస్టాబ్లిష్డ్ 1950. సో మా పలారం బండికి నేను సండే వేస్తానా మండే వేస్తానా అని మా వాళ్ళు అందరూ అడుగుతూనే ఉంటారు, ఎప్పుడు వేస్తుండు భరత్, ఎప్పుడు వేస్తుండు అంటే. అంత ప్రేమ సంపాదించిన నేను, అంటే మన ఊర్లో మనకు పేరు ఉండాలి కదా. అట్లా మా బోయినపల్లి అమ్మవారి దైవాలు అయితే మంచి పేరే ఉంది, ఇంకా అది ఎట్లా నిలబెట్టుకుంటాం. కొన్ని టైంలో మీరు అంటే ఇయ్యొద్దు అనుకున్నా కానీ మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టి మరి వేయించారంటగా. అంటే ఉంటుంది బంటి, కొన్నిసార్లు ఎట్లుంటారని కొంతమంది, అరే అన్నా ఎందుకే ఇవ్వచ్చు కదా, ఇవ్వాలి కదా మన బండికి. ఇప్పుడు నాకేంటంటే మన బండికి మనమే వేయకపోతే ఎవరు వేస్తారు? ఇప్పుడు ఏదన్నా మనది అని అనుకున్నప్పుడు మన దానికి మనమే ముందు ఉండాలి కదా, ఎవడో ముందు వచ్చి చేయడు కదా, మనమే ముందు ఉండాలి. మనల్ని చూసి 10 మంది అరే ఆడే చేస్తుంది, మనం ఎందుకు చేయొద్దు అనే ఫీలింగ్లు ఉండాలి. సో ఆ దానికన్నా నేను ముందు ఉండి నేను అమ్మవారికి సేవ చేసుకుంటున్నా అట్లా. అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కానీ ఓలో షోకుల పోతరాజు వేషం వేసేస్తారు, వాళ్ళకి ఏమన్నా సడన్ గా అయితే
దానికి ఏమైనా ఉంటుంది అందుకే కదా బంటి నేను అంటుంది, తెలుసుకొని పోతరాజేశం వేస్తే చాలా బాగుంటది. ఇప్పుడు రేపు ఒక ఎగ్జాంపుల్ ఆడుతున్నాము, వెయిట్ ఎక్కువ ఉంటది, కాప్స్ పట్టేస్తాయి, కింద కాప్స్ కానీ క్రాంప్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు అవుతాయి, సడన్ గా ఏదైనా కాలు పట్టేసింది, అప్పుడు ఎవరైనా తెలిసినోడు ఉండాలి కదా, మన మంచి చెడు అయితే రేపు మనకి మన దిష్టి తలిగే నజరే ఆయే ఏమన్నా ఆయే అట్లా ఎందుకు, అందుకే తెలుసుకొని ఒక గురువుని పెట్టుకొని అంటే గైడెన్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. అట్లా మనం బందోబస్తు తీసుకోవాలి, బందోబస్తు చేసుకొని బయటికి వెళ్ళాలి. నువ్వు పొద్దు జుట్టు పెట్టుకుంటూ ఆ జుట్టు పెట్టుకొని మొత్తము అంటే ఒక వేరే వేరే అరే అసలు ఈయన పోతరాజు భరతనేనా అన్నట్టు అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు మస్తు మంది చెప్పుకుంటారు కదా, మా ఇంటికాడ అయినా అరే భరత్ పోతరాజు అంటే మా ఇంటికి నాకు చాలా మంది మా ఇంటికి ఉంటా అన్న భరత్ పోతరాజు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా బొయినపల్లి, అరే అన్న వస్తా అన్న అరే చాలా మంది చాలా పేరుతో మస్తు పేరు సంపాదించిన పోతరాజు. అంత అమ్మవారి దయ బంటి, మన మంచితనమే ఏడదాకా మనకి ఇంత పేరు సంపాదించి పెట్టింది. ఇంకోటి ఏంటంటే మన వెనకాల ఎన్నో జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటి వరకు కూడా నేను అవన్నీ పట్టించుకోలే, అవన్నీ తలదన్ని ముందు నడుచుకుంటున్నా. ఎవరు అన్నా కూడా వాళ్ళు ముక్కు మీద ఏలేసుకునేటట్టు మనం ఇలా బతున్నాం. మంచిగా దంగల్, ఇంకోటి దంగల్ పైల్వాన్ ఒక పోతరాజు అంటే ఈడ దంగల్ పైల్వాన్ గిన పేరు తెప్పించిన వ్యక్తి, ఈడ పోతరాజు గిన పేరు తెప్పించిన వ్యక్తి నువ్వు. ఎందుకంటే బంటే మనం మన ఫిట్నెస్ మనం స్పోర్టివ్ గా ఉండాలి. సో ఈ ఇన్స్పిరేషన్ ఈ స్పోర్టివ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి అంటే మా గురువు గారు సాయిబాబా యాదవ్ గారు బోయిన్పల్లిలో కంటోన్మెంట్ రెజ్లింగ్ హాల్ అని చెప్పేసి మా ఉస్తాద్ త్రూలా మాకు ఇదంతా జరిగింది అనుకో. మా ఉస్తాద్ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఉండాలి ఇంకా. సో అట్లా మా గురువు గారు మాకు మంచి ట్రైనింగ్ ఇస్తారు, మంచిగా రెజ్లింగ్ చేసుకుంటాము, పైల్వానీ చేసుకుంటూ పోతరాజేశం వేస్తున్నాము. సో అటు అక్కడ పేరు సంపాదించుకుంటున్నాము, ఇటు ఇక్కడ పేరు సంపాదించుకుంటున్నాము. అంటే అక్కడ పేరు పెడుతూ ఇక్కడ పేరు అమ్మవారి పేరు నిలబెడుతున్నాం, అటు మా గురువారి పేరు కూడా నిలబెడుతున్నాం కదా. సో అది రెండు మేనేజ్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అంటే నువ్వు ఎంత పైసలు తీసుకుంటావు అన్న, ఇప్పుడు పోతరాజు వేషం అంటే చాలా తక్కువ తీసుకుంటారు, ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు అంట. అంటే అట్లేం లేదు బంటి, మనం అయితే ఇంత ఇవ్వాలి ఇంత నాకు కావాలని మనం ఏ రోజు డిమాండ్ చేసింది లేదు. వాళ్ళు ఎంత కట్నం పెడితే అంత తీసుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను అడుగుతున్నా, ఇగో గిది అన్నా గిది పెట్టుంటారు అని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక పోతరాజేశం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మేకప్ వేసుకొని ఇక్కడ మేకప్ కి పేమెంట్ చేయాలి, మనం వెళ్ళడానికి రావడానికి ఎన్ని ఖర్చులు జరుగుతుంటాయి. సో ఆ ఖర్చులని మేనేజ్ చేసుకోవడానికి మనం ఒక పేమెంట్ చెప్తున్నాం, ఆ పేమెంట్ హిసాబ్లోనే పోతరాజేశం ఇస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది అయితే ఎవరు పడతారు పోతరాజు వేషం వేస్తారు కదా, అది వేసి నేను పోతరాజ్ నాకు ఇంత కావాలా రేణు వీడియో వేస్తాం అంటే అలగినంగా అసలు ఇయ్యాల్సిన వాళ్ళు వేస్తలేరు. ఎవరికైతే హక్కు ఉంది చూడు ఆ హక్కుని వాళ్ళు మర్చిపోతురు, ఎవరికైతే హక్కు లేదు చూడు వాళ్ళు ఏనికి ముందు. ఇక ఎట్లా అయిపోయిందంటే నేను వేస్తా నాకు ఇంత ఇవ్వాలి, నేను వేస్తా నాకు ఇంత ఇవ్వాలి అని అట్లా పోతురు. ఇవాళ రేపు ఎట్లా ఏం చెప్తారు పాత మనుషులు, పాత పోతరాజులు, పాత మనుషులు అంటే వాళ్ళకి వయసు అయిపోయిన ఉంటాడు, వాళ్ళని ఎవరు ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటలేరు. ఇప్పుడు ఎందుకట్లా అంటే అంత ట్రెండ్ మారింది కదా వంటి. ఇవాళ రేపు అంత దాకా ఎందుకు పోతున్నావు? సేమ్ ఏజ్ ఉండి నాకన్నా ఒక 2-3 ఏళ్ళు చిన్న ఉన్నా ఎవడన్నా, ఇప్పుడు నాకన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉన్న వాళ్ళకి మా సీనియర్ పోతరాళ్ళకి మేము మస్తు ఇజ్జత్ ఇస్తాం, నా నమస్తే అంటాం. ఒకవేళ మనం చూడకపోతే మళ్ళీ పోయి ఒకసారి పలకరిస్తాం, అన్నా బాగున్నారా ఎట్లున్నారు అని చెప్పి. అది మా మర్యాద. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఓ ఏడాదే గారా చిన్న ఆన్కేంద్ర మనం నమస్తే పెట్టేది అనుకుంటే అట్లా అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఆన్కేంద్ర అనుకుంటే ఆడ ఆడనే ఉన్నాడు, అందుకే మనం ఈడున్నాం ఇవాళ నీతో. భరతన్న పోతరాజు వేషం వేసుండంటే సేమ్ అర్ధనారీశ్వరులక కనిపిస్తారా. ఆ పైల్వాన్గిరి చేసిన మనిషి ఆ ముఖంలోనే ఇట్లా అరే ఏం కడ ఉంటుంది ఆ బాడీ కానీ ఫిజిక్ కానీ అన్న స్టెప్ వేసే స్టెప్స్ కానీ ఇలాంటి ఉంటాయి అంటారు అన్న ప్రతి ఒక్కరు. అంటే బంటి అంటే ఇక్కడ ఏంటంటే పోతరాజేశం వేసుకుంటూ పోతరాజు ఆట ఆడుతూ కూడా మా ప్రొఫెషన్ అనమాట. దంగల్లా మేము పట్టుబడతాం కదా, ఇట్లా పట్టుబడతాం అనమాట. సో ఇట్లా అది కూడా ఆ పోతరాజేశంలో నేను బంజారీ దర్వాజాలో కొట్టిన. సో స్టార్టింగ్ మనమే కొట్టినాం అది. అంటే అప్పుడు నా దంగల్ నా ప్రొఫెషన్ కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది. మా అందరూ కొంతమంది పేరుకి పైల్వాన్ అని చెప్పుకుంటారు కానీ అట్లా మనం కుర్చీలు కొట్లాడినాం. మా ఉస్తాద్ ఉన్నాడు, మా గురుగారు ఉన్నారు, లంగాడు కట్టుకొని మైనస్ చేసిన వాళ్ళం కాబట్టి పైల్వాన్ అని పేరు పెట్టుకున్నాం. అందరిలాగా ధన్మని చెప్పి నేను అట్లాంటిది ఏం లేదు. సో అది కూడా ఇంట్లో యాడ్ చేసి ఆడిన అనమాట. అది బాగా వైరల్ అయినప్పుడు. సో పోతరాజం వేసుకుంటే పోతరాజు ఆట ఆడతాం. అట్లనే మన పైల్వానిది అదొక సిగ్నేచర్ స్టెప్ అనమాట. హైదరాబాద్ లో ఫస్ట్ అంటే ఇట్లా పట్టు కొట్టి నువ్వే అంట. అదైతే నేనే అప్పుడు స్టార్టింగ్ లో అంటే కంటిన్యూ అప్పటి నుంచి నేను స్టార్టింగ్ వేస్తున్నప్పటి నుంచి కూడా కంపల్సరీ మన చెయ్యి వెళ్ళిపోతా ఇట్లా. ఒకసారి చూపెట్టి కానీ ఎట్లా పడతావు అంటే మంచిగా ఒకసారి మంచి అంటే క్లారిటీ జ్యూస్ కూడా చెప్పాలా ఇట్లా కొడతాం అనమాట. అట్లా ఎందుకంటే అప్పటి నుంచి కొడుతున్నాం ఇప్పుడు అనగా. సో అదో మన సిగ్నేచర్ స్టెప్ అనమాట పోతరాజం వేస్తాం. సో పోతరాజు ఆట కూడా ఆడతాం,
ఇది కూడా నడుస్తుంది. సో ఏంటంటే అన్ని కలుపుకొని నడుస్తున్నాం బండి మనం. అంటే మేము దంగలినా మేము పోతురాజు ఈనగా అన్నట్టు చూపిస్తాం. మళ్ళీ కొంతమందికి కాకపోతే ఈ కాలంలో ఏయ్ అంటారు, మొత్తం పిచ్చి పిచ్చి కటింగ్ చేసుకుంటారు, దయ్యం బొమ్మలు వేసుకుంటారు. అదే కదా బండి ప్రతిసారి చెప్తుంది ఇంటర్వ్యూలలో కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది చెప్పి అలసిపోయినారు. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే అయ్యింది ఏం లేదు, ఇంకా కొంచెం జర అవగాహన తెచ్చుకోండి. ఇంతమంది చెప్తున్నాం కూడా మనం అట్లనే చేస్తే బాగుండదు. సో మంచిగా మేకప్ చేసుకొని మంచిగా రెడీ గారి మంచిగా మైనస్ చేరి స్ట్రాంగ్ ఉండరి, చూస్తే అరే ఒక పోతురాజు అంటే భక్తి భావంతో మన దగ్గరకు వచ్చేటట్టు చేయరి, మంచి ఆశీర్వదించురి. అలా బ్లెస్సింగ్స్ కూడా మనం పొందాలి. మనం పోతురాజేశం వేసినామంటే మనం కాదు, సివిల్ కాదు, ఇక మనం ఒక పోతురాజు రూపం ధరించినామంటే మనం ఒక దేవునితో సమానం. సో మనం అట్లనే బిహేవ్ చేస్తే బాగుంటది. అట్లా ఇంకోటి కాలు మొక్కని కొసే కొడతారు అంటే ఇప్పుడు కొడతారు అంటే కొంతమంది ఉంటారు బంటి, ఎట్లా తెలుసా, ఇప్పుడు కాలు మొక్కుతారు, ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది ఇక పురుగు వాళ్ళు ఉంటారు కదా, కాలు మొక్కటి మొక్కక విగ్గులు గుంజడము. అంటే పోతురాజులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బంటి. ఏం చేస్తారా, విగ్గు గుంజుతారు. ఇప్పుడు తాగుంటున్నాడు, మన విగ్గు ఉంటుంది, చెయ్యేసి ఫోటో దిగుతా అంటాడు. సో అది కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంటుంది మాకు కూడా పోతురాజులు అందరికి. సో అట్లా ఉన్నప్పుడు ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది. సో ఇక చిల్లర పని చేస్తే మనకు కూడా నచ్చదు కాబట్టి భక్తి శ్రద్ధలు అనేది పోతురాజు దగ్గర నుంచే కాదు, ముంగట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాలి. సో వాళ్ళు కొంచెం కన్సెప్ట్ గా బిహేవ్ చేయకపోతే మనము కంపల్సరీ బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ మీరు వేసుకున్న వెయిట్ కే మాకే కొంచెము ఎట్లుంటా అంటే అంత వెయిట్ వేసుకుని ఒక చెమట ఆడుతుంటాం, డాన్స్ ఆడుతుంటాం, అందరినీ చూస్తుంటాం, అమ్మవారికి రక్షగా మనం నడుస్తున్నాం. సో మమ్మల్ని కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. సో దానికి తగ్గట్టు మేము బుద్ధి చెప్తూనే ఉంటాం. అట్లా ఈ రోజులు అందుకే ఉంది కదా ఈపులు వలగొట్టడానికి. సో అంటే వాంటెడ్లీ ఏం కొట్టాం, ఏ పోతురాజు అయినా మీరు చూడండి, వాంటెడ్లీ ఏ పోతురాజు ఈపు వలగొట్టాడు. కానీ వాడు చేసే ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగాలేకపోతేనే మనం దానికి మా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంతే. ఇంకా మీ పోతురాజుల గురించి? మా పోతురాళ్ళ గురించి అంటే మా పోతురాళ్ళు ఇప్పుడైతే సిటీలో చాలా మంది అయ్యారు, కొత్త వాళ్ళు అందరు వేస్తున్నారు, ఇంకా చాలా మంది వస్తారు కొత్త వాళ్ళు. వేయండి, మన కల్చర్ ఇట్లానే ముందు తీసుకెళ్దాం. ఈ బోనాలు అంటేనే పోతురాజు, మెయిన్ ఘట్టమే పోతురాజు. అరే బోనాల పండుగ వస్తుందంటే అరే నువ్వు ఇలా జులుస్ తీస్తున్నారే ఏ పోతురాజు వస్తుంది మా మాడికి, అట్లా డిస్కషన్లు జరుగుతున్నాయి. సో అట్లా అందరూ మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి స్థాయికి రావాలి, అందరం పోతురాజు వేసేటోళ్ళం. కాకపోతే ఏంటంటే ఒక హిసాబ్తో నడవరి, తెలియకపోతే తెలుసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నా ఈ పాయింట్ ని, తెలియకపోతే తెలుసుకొని వేసుకోండి, తర్వాత బాధపడకూరి. సో ఇంట్లో పేరెంట్స్ ఆశీర్వాదం కూడా ఉండాలి కదా, అమ్మవారి అనుగ్రహం కూడా పొందండి. అంత మంచి చేసుకుందాం. ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా మన బోనాల జాతర జరుగుతుంది. సో 26వ తారీఖు గోల్కొండ బోనాలు. నేను గోల్కొండ కిలోకి వస్తున్నా, అందరు అడిగి రాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నువ్వు పోతురాజు వేషం ఇస్తావా అంటే ఇప్పుడు ఒకవేళ నిన్ను ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే ఎట్లా? నన్ను కాంటాక్ట్ అంటే నా అఫీషియల్ అకౌంట్ ఉంది, భరత్ పెల్వాన్ అని చెప్పేసి, నా ఫ్యాన్ పేజ్ ఒకటి ఉంది, బోయినపల్లి భరత్ పోతురాజు అని చెప్పేసి. ఇక ఏమంటే నా కాంటాక్ట్ నంబర్ లింక్ లా బంటి దాంట్లో ఇస్తా, మీరు ఎవరైనా అప్రోచ్ కావాలంటే అప్రోచ్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బంటి.